ఎందుకన్నా జున్ను సరే గాని ఇంకా చెట్లకు నీళ్లు పోసి దుడ్డే గడ్డేసి రాపో మనం ఆడుకోవడానికి పోవద్దా ఆ దుడ్డ తింటదాక మొన్ననే పుట్టే గడ్డ ఎట్లా తింటది లచ్చక్క ఆవు కదా సరే గాని నువ్వైతే చెట్లకు నీళ్లు పట్టిరాపో మనం ఆడుకుంటానికి పోదాం సరే లచ్చక్క అయ్యో మిరపకాయలు ఏడు ఏ పాటలే కదా ఈసారి అయితే నాతో కొనుడు కాదు మనిషి గిన్నెన్ని అడుక్కొనైనా పట్టిస్తా ఏం చేద్దాం ఇక మనం ఇప్పుడు అందరం కలిసి చిట్టీలు ఆడదాం. చిట్టీలా అవి ఎట్లా ఆడతారా? అరే ఏం లేదురా, నలుగురం ఉండంగా ప్రతి చిట్టిని 4 రాస్తాం. అదే విధంగా ఒక చిట్టిని 5 సార్లు రాస్తాం. ఎవరికైతే 4 వరుసగా వస్తాయో వాళ్ళు షో కొడతారు. ఫస్ట్ వాళ్ళే విన్ అయినట్టు. దాని తర్వాత వాళ్ళు షో కొడతారో నెక్స్ట్ నువ్వు కొట్టినావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 500 నీకు 400, నువ్వు కొట్టినావు అనుకో నీకు 300, తర్వాత వీడు కొట్టినా అనుకో ఇంక 200. అట్లా ఫస్ట్ మార్క్స్ వేసుకుంటాం అన్నట్టు మనం. సరే కానీ చిట్టీలో ఏం పేరు రాద్దాం రా? ఏం చేద్దామంటావు మరి? అరే ఈ మధ్యన పార్టీ చేసుకోక బారో అవుతుంది కదా, అన్ని పార్టీకి సంబంధించిన పేర్లు రాద్దాం. మీ బతుకులు చెడా. అరే మరి పార్టీకి సంబంధించిన పేర్లు అంటే మరి ఏం రాద్దాం? అరే అయితే కూడా జుట్టు కూడా రాద్దాం రా. జుట్టుకోడా? 4 జుట్టుకోళ్ళు. ఇంకా అరే బోల్ బాబా ప్యాకెట్ రాద్దాం. అరే అవి తినడానికి అయితే ఓకే, మరి తాగడానికి 4 బీర్లు రాయిరా. అరే మరి అన్ని చెప్పిర్రు కానీ తినడానికి ప్లేట్లు వద్దారా? అవును రోయ్, 4 ప్లేట్లు రాయి. అవురా అన్ని 4 రాసిన కానీ ఇంకోటి ఎక్స్ట్రా ఎవరా? ఎవరు ఒకటి ఎక్స్ట్రా రాయాలిగా? మళ్ళీ ఒక బోల్ బాబా ప్యాకెట్ రాయరా. ఆ బూర్పల్ ప్యాకెట్ ఎన్ని తింటావు రా? ఒక జుట్టు కూడా రాద్దాం రా. జుట్టుకోవాలి మీదే పెట్టుకున్నా, 4 జుట్టుకోవాలి సరిపోతుంది. గట్లేం తింటావురా? బీర్లు రాయి సపరేట్గా. అవు రైట్, బీర్లు అయితే అందరు తాగుతారు ఇక. రాయిరా. ఓకేనా? 5 బీర్లు రాస్తా, మీది అని 4 రాస్తా. జుట్టుకోళ్ళు 4, బోల్పా ప్యాకెట్ 4, బీర్లు అయితే ప్లేట్లు 4. బీర్లు సరిపోతాయి. 5 అయితే ఏం కాదు, మనిషికి ఒక గ్లాస్ ఎక్స్ట్రా తాగొచ్చు బీర్తో పాటు. ఓకేనా? శ్రీకాంత్ జుట్టుకొని మడత పెట్టరా. అరే శ్రీకాంత్ మెల్లగా మడత పెట్టరా. ఏ ఎందుకురా? అట్లా కాదురా, కొంచెం మెల్లగా మడత పెట్టరా, కోడి కాలు దిక్క. చల్ నీ నిజంగా కోలేక అవుతానేంద్రా, నేను మరత పెట్టుకో. అరే ఇక నీ బీర్లు నువ్వు మడత పెట్టుకో, ఇక నీ బోల్పా ప్యాకెట్ మడత పెట్టుకో, ఇక నా ప్లేట్లు నేను మడత పెట్టు. కొందరు మడత పెట్టు. అరే ఈ చెట్లు ఎత్తా అన్న, ఒక్కరు మాత్రమే 4 తీసుకోవాలి. ఫస్ట్ నువ్వు 5 తీసుకో ఫస్ట్. దేవుడా దేవుడా అన్ని బీర్లు నాకే రావాలి. ఏ మనిషికి 4 తీసుకోవాలి. ఫస్ట్ నువ్వు 5 తీసుకోరా. అదే నాకు ఇంకొకటి. అరే ఫస్ట్ ఏరా నీ చిట్టి ఫస్ట్. ఏ రాయి అవురా రాయరా 500 రాయ్. అరే ఫస్ట్ నీ షో కాబట్టి నీ 500. సెకండ్ నీ సెకండ్ కారా? సెకండ్ నాది. అయితే నీకు 400. నా థర్డ్ నాకు 200. సార్ నాకు 300. నీ లాస్ట్ నీకు 200. చిట్టులు మడతాడు మడతాడు. అరే శ్రీకాంత్ ఇస్తాను, నువ్వే తీసుకోరా. నాకు ఒక్క జుట్టుకోడు కూడా నీ మొఖానికి చాలా అబ్బా దేవునికి గింతగానో ముక్తిని ఒక్క బీరన్నా రాకపోయా. నచ్చితే కానీ తినడానికి ఒక బోల్పల్ ప్యాకెట్ అంత అయిపో. అబ్బా ఒక్క బీరత్త నాదే షో. ఏరా తొందరనే కొట్టింది కదా షో. ఓల్దైందిరా షో. అరే నువ్వు కదా షో కొట్టింది. నేను ఎప్పుడు కొట్టిండ్రా షో? చల్ నువ్వే అడిగారా షో అని. నేను షో అన్నది కోళ్ళని రా, ఈ షో కాదురా. కబ్బు నాయలా ఆడ తినగొడుతీ కదా. ఆడతారు కదా.
లచ్చక్కలు వస్తారు. ఏం ఆడతారు? చిట్టీలు. ఏకి చిట్టీలు ఏం ఆడతారు? మరి ఏం ఆడమంటావు? అష్టచమ్మన కచ్చకాయలు ఆడుకుందాం. క్యారము, చెస్, తొక్కుడు బిల్ల ఆడదాం. నేనైతే చెస్ ఆడతా. నేనైతే క్యారం ఆడతా. నేనైతే కచ్చకాయలు ఆడతా. నేనైతే ఇవేమాడా తొక్కుడు బిల్ల అయితే ఆడతా. ఒకలైతే ఏ ఆటకి ఎక్కువ చేతులు పడతారో ఆ ఆటనే ఆడదాం. సరే నేను అడుగుతా. లక్ష్మి నువ్వు క్యారం ఆడతావా? నేను ఆడ. నువ్వు ఆడతావారా జున్ను? నేను కూడా ఆడా. అరే నువ్వు ఆడతావారా? నేనైతే మగ అదిరా మూగ. వాళ్ళిద్దరు ఆడలేనప్పుడు నేను మొగని కారా మొగన్ని. ఆపురా నీకు ఏదో పంచులు. నువ్వు మొగరు అని తెలిసే నువ్వు అందరికి. ఏ ఆపూరి మీ లొల్లి. మేమిద్దరం అయితే ఫస్ట్ అష్టచెమ్మ ఆడతాం. అష్టచెమ్మ ఆడిన తర్వాత ఏ ఆట ఆడినా మంచిది. అరే మీరు ఆట అష్టచెమ్మ ఆడతారా మరి? నేను ఆడతారా? నేనే ఆడగా ఆడోళ్ళు ఆట మీరు ఆడుకోరి. నీకు ఆడ రాకపోతే పక్క పొంటి ఉండి చూడు. లేరి సాపదిద్దాను లేరి. ఈ ఆట గంగలో మీరు కనుక ఆడతారా? అయ్యో మంచిగా ఎత్తేమో మరి నువ్వు. ఆగు గిట్లా గీసిరేంది? ఎట్లా ఆడతారు ఇది? ఇగో ఈ గడలు ఉన్నాయి కదా, ఈ గడలు ఉన్నంత సేపు ఎవ్వరు మనల్ని చంపరాదు. అదే గడల నుంచి బయటపడ్డాం అనుకో చంపే అవకాశం ఉంటది. అంటే నాకు అర్థం కాలేదు. అన్న గిద్దలు వల్ల అన్న అచ్చ లాక్డౌన్ లెక్కనే ఈ ఆట. ఇంట్లో ఉంటే బతుకుతాం, బయటకి వెళ్తే సత్తాం గంతే అన్న. అబ్బా ఏమి చెప్పినావే. సరే సరే ఆడు ఇక. ఎవరేం తెచ్చుకున్నారో ఇడ పెట్టుర్రి. ఇగో నా అయితే జరంగోలీలు. నా అయితే పులి మేకలు. అవి పులి మేకలు కాదురా, ముని మేకలు రా. ఏందా ఇది తమాషా? అవి మున్ మేకలు కాదు, పుల్ మేకలు కాదు, అవి తినేటి మిల్ మేకర్లు. లక్ష్మి నువ్వేం తెచ్చినావు? నేను ఇగో ఎండిపోయిన చేప ముక్కలు తెచ్చిన. అయ్యో గివ్వెక్కడ తెచ్చినవు లచ్చక్క? మా అయ్య ఆరెత్త పట్టుకొని వచ్చిన. నీ అయ్య ఆరెత్త పట్టుకొచ్చినవా పారెత్త పట్టుకొచ్చినవా? ఇగో నా అయితే లారీ పాపలు. ఎవరి వాళ్ళు తెచ్చుకున్నారు కదా, ఎవరి ఫస్ట్ ఇంట్లో పడతాయో ఈ అన్ని వాళ్ళకి. ఫస్ట్ నేనే ఇంట్లో పడతా, ఇవన్నీ నేనే తీసుకుంటా. నాకు కూడా ఈ ఆట గురించి కొద్దిగా తెలుసు కానీ ఇక మొదలు పెట్టుర్రి. ఫస్ట్ 2 సార్లు ఎత్తారు కదా. చెమ్మ పుట్టించుకోకూడదు. ఒకటి పుట్టింది. దూగా దేవుడు ఉన్నాయి 4 పుట్టాలు. అగో అష్ట నాయి 2 పెట్టినాయి. ఫస్టే దూగా. నా 2 జరంగోలీలు పుట్టినాయి. సరే మళ్ళీ దూగా పెట్టుకో. ఆగు అన్ని ఇళ్ళకి పడ్డాయిగా. దాన్నే చెమ్మంటారు. ఒకటి పుడుతుంది. అగో ఈగ పడ్డది. అది ఈగ కాదు దూగా. దూగా అంటారా దాన్ని? నేను ఇన్ని రోజులు ఈగ అనుకున్నా. అబ్బా కన్ను పడితే చచ్చు. నా కన్ను కూడా వస్తుంది. కన్ను సచ్చింది. లచ్చక్కని శాపయచ్చింది, లచ్చక్కని శాపయచ్చింది. అది ఎప్పుడో చచ్చింది జున్ను. కర్మరా బాబు. పసిగానికి సప్పుడు వందలు అయింది. ఈగలాట బూగలాట సప్పుడు మందాలాట ఏందో ఏమో 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 వరుతాడు. అరే జున్ను ఏరా. అరే నువ్వు అట్టు నేతున్నావురా. ఏం లేదురా మీ ఆట చూస్తున్నా. అరే చెట్టెక్కి పోరా. చెట్టెక్కి ఏం చేయాలరా? కొంచెం ఉప్పు పోరా, గాలం వస్తుంది, మస్తు ఉడకపోతుంది. పొద్దున్న కుక్కలకి ఇప్పుడే చెడిపోయిన వాడు. అవును బావా మస్తు ఉడకపోతుంది. కొంచెం చెట్టెక్కను ఉప్పు చల్లగా వస్తుంది. మీరు ఆడే ఆడకు నేను పోయి చెట్టు ఎక్కువ పన్నా చక్క ఆడుకోరే. ఏ జున్ను. ఏ చచ్చింది. అరే జున్ను అట్టి చంపుతీ కారా. సచిన్ నువ్వేం చేస్తావన్నా నాకు నేను తింటా.
అయిందా బాగైందా నీకు తినేది చూస్తే పానాలని తెలిసి నేను ఇంకోటి ఎక్స్ట్రా పట్టుకొచ్చుకున్నా ఇది తిన్నావనుకో సంపలే తర్వాత మంచిగా ఉండదు. నాతో నాగబట్టు అయితే నువ్వు నాగబట్టు. అయ్యో అన్న ముందు చెప్తే అయిపోవు కదా ఉత్తగా సచ్చింది తింటన్నా. అరే అష్టపడ్డది, ఏం చేద్దామంటావు మరి? చెమ్మ పడ్డది. ఏంది? అరే నీకు ఒక్కటి తెలుసారా? చల్ నాకేం తెలియదురా. ఏంటిరా? తెలియదారా ఒక్కటి ఒకటి నేను 7 దాకా చదివినరా. ఏం దిక్కుమాలిన ప్రశ్న నీతోటి. అరే గది కాదురా. మరి ఏందో చెప్పురా. అరే ఒకవేళ ఒలింపిక్స్ లకి అష్టచెమ్మ ఉంటే జున్నుకే గోల్డ్ మెడల్ వచ్చేది కావచ్చురా. అవునా? మొత్తం అష్టలు చెమ్మలు. అవురా అన్ని ఎల్లెలకలు పడతాయి, బోర్ల బొక్కలు పడతాయి. బావా నువ్వు నాటికే నేను ఇంట్లోకి నీళ్లు తాగత్తా. సరే జున్ను నువ్వు పోయి తాగిరాపు, నేను ఆడతా పోనీ అందుకు. అరే దుగ్గబడ్డదిగా. అరే వీళ్ళని మళ్ళీ చంపుతారు. ఒక పని చెప్తా ఇప్పుడు చంపుర్రి. నా లాలీపాప్ గడలు ఉన్నది. ఏ పోడా అదేం గీసుడు? అగో నువ్వే అన్నావు కదా గడలుంటే కాయ కావదని, అందుకే గడ గీసి గడల కాయ పెట్టినా. అంటే నీ అయ్యే జాగిరా ఇష్టం ఉన్న గడ గడ గీసుడు లే అంత. అవు లక్ష్మి నువ్వు గన్ని గడలు గీసినావు, నేను నిన్నేమన్నా అన్నానా? ఒక గడ గీసి కాయల్లో పెట్టేసరికి మా అయ్య జాగిరి అంటావా? మా అయ్య జాగిరి కాదు, మా అయ్య జాగా. నువ్వు వీకో పిసపోరి. నేను వీక్ మాట మీ ఇంటికి వీకమన్నా నా జుట్టు వీకుదన్నావు. ఏ మీ లొల్లా ఆపురి, ఆయన తాట కానీ ఇక నేను వేస్తా అన్న. ఏయ్ ఫస్ట్ చెమ్మ పడ్డది, ఇప్పుడు తీని. పెట్టుకో. ఇక చెమ్మకు గడ, ఇక తీనికి ఇంట్లో. గట్టెట్లా పడుతుంది? మరి ఏడుకవుతుంది? అయ్యో గిడ అయ్యో ఇంట్లో పడ్డది. మా ముందట నేసే గానే ఇంట్లో పడుతుంది, గడల పడ్డది. అయ్యో లచ్చక్క ఇది కాదే జున్ను ఇంట్లో పడ్డది అంటున్నా. అయ్యో జున్ను ఇంట్లో పడ్డదా? నేను ఈ ఇంట్లో పడ్డది అనుకుంటానా. లచ్చక్క నేను ఇంట్లో పడ్డా. అయ్యో దెబ్బ తాకిందో జున్ను? తాకింది లచ్చక్క. ఏంది జున్ను అవన్నీ తీసుకుంటాను? నేను ఇంట్లో పడ్డా కదా లచ్చక్క, ఇవన్నీ నాకే. ఆ ఇంట్లో పడుడు కాదు జున్ను, ఈ ఇంట్లో పడాలి. ఏ ఇంట్లో పడితే ఏంది లచ్చక్క, పడ్డా తీసుకున్నా పోతన్నా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై 5 స్టార్ జున్ను ఛానల్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదే విధంగా మంచి మంచి వీడియోల కోసం మా 5 స్టార్ జున్ను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టుడైతే మర్చిపోకుల్లి.